అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన దేవునికి ఒక పేరు కూడా ఉంది, కరుణామయుడు అని, జాలి కలిగిన దేవుడు అని, దయామయుడు అని, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కృపచూపువాడు, వాత్సల్యత గలవాడు, నిత్యము కోపించువాడు కాదు, సమాధానకర్త, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరలా మన యందు జాలిపడును అంటే పై వచనంలో చూసుకుంటే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా అని వాక్యం చెప్తుంది. నిజమే, ఆయన స్వాస్థ్యంలో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోయి చాలామంది పోయినారు, మిగిలిన వారు ఉన్నారు కదా, వారి విషయంలో దేవుడు వాళ్ళ చేసిన అతిక్రమములు విషయమై చూసుకుంటే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. సరే, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, క్షమిస్తాడు. కానీ మరలా ఆ తప్పులు నువ్వు చేయకూడదు అని. ఇలా మన దేవుడు క్షమించే దేవుడు అన్నమాట, కృప చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు. ఆయన కనికరం చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు అని వాక్యం చెప్తుంది. నిజమే, ఆయన నిరంతరము క్షమించడానికి ఇష్టపడతాడు, దయ చూపడానికి, కనికరం చూపడానికి ఇష్టపడతాడు, కానీ శిక్షించడానికి కాదు, కోపగించుకోవడానికి కాదు. ఇప్పుడు వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ వచ్చి పట్టబడిందనమాట. పట్టబడితే ఆమెను వచ్చి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్రం ప్రకారము ఈమె వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయాలి. సరే, ఇప్పుడు నీ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వైతే ఏం చెప్తావు అని అడిగితే ఆయన నేల మీద కూర్చొని ఏదో రాస్తూ ఆయన ఏమని చెప్తాడంటే, మీలో ఎవ్వరు కూడా నేను చిన్న పాపం కూడా చేయలేదు, ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అని వాళ్ళు ఎవరన్నా ఉంటే మొదటగా మీరు ఆమె పైన రాయి వేయచ్చు అని అంటాడు. అన్నప్పుడు వారు ప్రతి ఒక్కరు కూడా రాయిలు కింద పడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళలో పాపం చేయని వారు ఎవరు లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఈమెను తీసుకొచ్చారు వ్యభిచారం చేస్తుందని చెప్పి. అంత జరిగిన తర్వాత కూడా దేవుడు ఆమె పైన కృప చూపాడు, కరుణ చూపాడు. తర్వాత ఆమెతో ఏం చెప్పాడంటే, అమ్మా వాళ్ళు ఎవరు నేను శిక్షించలేదంటే, లేదు తండ్రి అనేసరికి, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు ఇంకెప్పుడు పాపం చేయొద్దమ్మా, వద్దు తల్లి అని చెప్పేసి అనేసరికి ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. దేవుడు మన యందు జాలిపడేవాడండి, ఆయన కృప చూపేవాడు. ఆయన జాలి, కనికరం చాలా గొప్పవి. కానీ అలా అని చెప్పి జాలి చూపుతున్నాడు కదా, కరుణ చూపుతున్నాడు కదా, ఇంకేం ప్రాబ్లం లేదులే, నేను తప్పు చేసి పాపం చేసినా కూడా, ఎంత పెద్ద తప్పు పాపం చేసినా కూడా ఆయన దగ్గరకు వచ్చి అయ్యా క్షమించండి ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన కనికరించేస్తాడు, నన్ను క్షమించేస్తాడు, నా తప్పుల్ని సరిచేస్తాడు అంటే అది అలా చేయకూడదు, అది తప్పు. మన దేవుడు కృపామయుడే, కరుణామయుడే, కనికరం చూపే దేవుడే, క్షమించే దేవుడే, మన పట్ల జాలిపడే దేవుడే. అలా అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు తప్పులు చేసి పాపాలు చేయను అనుకో, ఆయనకి శిక్షించడం కూడా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చాలామంది నేను ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను, వద్దనుకుని కూడా చేశాను, నేను చేయకూడదు అనుకుంటూనే ఈ పాపం చేసేసాను, ఎందుకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఈ పాపం చేయకూడదు అనుకుంటాను కానీ అదే చేస్తున్నాను, ఇది వద్దనుకుంటాను కానీ నేను అదే చేస్తున్నాను, ఇలా చాలా రకాలుగా కృంగిపోతుంటారు, బాధపడుతుంటారు. పర్లేదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పట్ల దేవుడు జాలిపడుతున్నాడు. మీరు ఆ బలహీనతలను జయించలేకపోతున్నారు, ఆయన దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చి, ప్రభువా ఈ బలహీనతలు నాలో ఉన్నాయి తండ్రి, వీటిని జయించలేకపోతున్నా ప్రభువా, వీటిని నేనేం చేయలేకపోతున్నా, వీటి నుంచి నేను బయటపడలేకపోతున్నా, మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి అనే ఆశ నాలో ఉంది, కానీ నా వల్ల కావట్లేదు తండ్రి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి తండ్రి, ఇన్ని రోజులు ఇంతవరకు కూడా నేను ఈ పాపం చేసినానయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడండి, కన్నీటితో ఆయన పాదాలు గడగండి. అప్పుడు ఖచ్చితంగా నా దేవుడు మీ యందు జాలిపడతాడు. జాలిపడి మరలా ఆ బలహీనత నిన్ను ఏలుబడి చేయకుండా ఆ బలహీనతను పూర్తిగా నీ నుండి దూరపరుస్తాడు, తీసేస్తాడు, నీకు బలమనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పట్ల ఎందుకు కనికరం చూపుతాడు తెలుసా? మరలా మనం ఆ పాపం చేయకుండా ఉండాలని, మరలా ఆ పాపంలో మనం కొనసాగకుండా పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధతలోకి రావాలని, దేవుణ్ణి మహిమపరచాలని, మనం నరకానికి పోకుండా పరలోక రాజ్య పౌరులుగా ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో కూడా చెప్తున్నాడు ఏమంటే, నువ్వు చేసిన తప్పులు పాపాల విషయమై నీ యందు నేను కనికరపడుతున్నా, జాలిపడుతున్నా, కానీ మరలా అదే తప్పులు నువ్వు చేయొద్దు అని హెచ్చరిస్తున్నాడు కూడా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఇలాంటి స్థితిలో కృంగిపోతూ బాధపడుతూ ఆవేదన చెందుతున్నారు.
ప్రతి ఒక్కరు కూడా రండి, దేవుని దగ్గరికి రండి. ఆయన మీ పట్ల జాలి పడుతున్నాడు. మీ పాప శాప దోషాల నుంచి ఆయన విడుదలిస్తాడు. ఆ బలహీనతల నుంచి విడుదలిస్తాడు. ఖచ్చితంగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి మా యందు మీరు జాలి పడుతున్నందుకు స్తోత్రాలు. మేము ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా, పాపాలు చేసినప్పుడు కూడా, కంటిన్యూగా చేస్తున్నప్పుడు కూడా తండ్రి మా పట్ల జాలి పడుతూ, నాన్న అలా చేయొద్దండమ్మా, అలా చేయొద్దండ్రా, ఇది తప్పు కదా, ఇది పాపం కదా అని తండ్రి మా పట్ల జాలి పడుతున్నందుకు స్తోత్రాలు. ఒకవేళ తప్పులు పాపాలను ఒప్పుకొని మీ వద్దకు వస్తే తండ్రి వాటి నుంచి మాకు విడుదలనిచ్చి, అయ్యా వాటి నుంచి మమ్మల్ని విడిపించి, యేసయ్య మా పట్ల జాలి చూపుతూ నాయనా మీ కృపను చూపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవ నేను ఈ పాపంలో చిక్కుకొని ఉన్నాను తండ్రి, ఈ దోషాలు చిక్కుకొని ఉన్నాను తండ్రి, ఈ బలహీనతలు నాలో ఉన్నాయి ప్రభు, వీటి నుంచి నేను బయటపడలేకపోతున్నానని కృంగిపోతూ బాధపడుతూ మీ వద్దకు వస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి తండ్రి. వారి పట్ల జాలి చూపండి. వారి బలహీనతల నుంచి ఆయన విడుదలనివ్వండి. ఒకవేళ రోగములను బట్టి, అనారోగ్యాలను బట్టి బాధపడుతున్నారేమో వాటి నుంచి కూడా విడుదలనివ్వండి. వారి పట్ల జాలి చూపమని, సహాయం చేయమని, కృపనందించమని దేవ. ఇంకా ఎవరెవరు ఏ ఏ పరిస్థితులను బట్టి కృంగుతూ నలుగుతూ ఉన్నారు, ఆ పరిస్థితులన్నింటినీ మీరు మార్చమని, వారందరినీ పరిశుద్ధతలోకి నడిపించమని, కృప చూపెట్టమని ప్రార్థిస్తే యేసయ్య వారందరూ నాయన ప్రభా మీరు చేసిన కార్యాలను బట్టి మిమ్మల్ని మహింపరచులాగున కృప చూపెట్టి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, ఈ వాక్యాలు ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరికీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.